అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా 1937 43వ జన్మదిన విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా నుండి అవిరామంగా ప్రేమ ప్రవహిస్తుంది. నిరుపేదలే కాక సాధకులందరూ ఆ ప్రేమ సాగరిలో మునిగిపోవాలని తాహతహలాడారు. తమ తమ ఇండ్లను, ఉద్యోగాలను, కుటుంబాలను మరిచిపోయారు. బాబా ప్రేమ వారి హృదయాలను మృదువుగా సృశిస్తూ ఉంటే అందరూ అవ్యక్తమైన ఆనందానుభూతితో పరవశించిపోయారు. ఆ తర్వాత చాలా రోజుల వరకు కూడా వారు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఏకాంతంగా ఉండి ఆ అనుభూతులను, వారిలో మెదిలే భావాలను నెమరు వేసుకుని ఆనందించడం మినహా వారికేమీ అక్కర్లేకపోయింది. వేల కొలది జనులు ఆ వేడుకలకు హాజరయ్యారు. అయినా ఉప్పొంగిన ఆ ప్రేమను, ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించారు. ఆ భావన వర్ణనాతీతం. అది అనుభవించవలసిందే. ఒక పక్క సంగీతం వినబడుతోంది. ఎక్కడ చూసినా జన సందోహం, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కానీ బాబా దృష్టి నుండి ఏ విషయమూ తప్పిపోలేదు. ఒక్క చూపుతో విశ్వానంతటినీ వీక్షించగల ఆ కళ్ళు తనకు సమీపంలో ఉన్న ఏ విషయాన్నైనా, ఏ వ్యక్తినైనా గమనించకుండా ఎందుకు ఉంటాయి? ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఒక ముదసలి ప్రసాదం తీసుకుని కూడా మరలా వరుసలో నిలబడి ఉంది. ఎర్రగా ఉన్న ఆమె అరచేతులను చూసి మండలి సభ్యుడైన విష్ణు ఆమెను వరసలో నుండి బయటకు తప్పించబోయాడు. వెంటనే బాబా వరుసలో తన ముందున్న వారిని నిలుపు చేసి విష్ణువుని పిలిచి చేతితో చెంప మీద చెళ్ళని కొట్టారు బాబా. ఆ దృశ్యం చూసి ఆ వృద్ధ మహిళ తీవ్రంగా చలించిపోయింది. ఆమె విలిపిస్తూ, భగవంతుడా, నా తప్పిదం క్షమించు. ఇందులో అతని తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నీవిచ్చే ప్రసాదం కొరకు నేను రెండోసారి రాబోయాను అన్నది ఆ వృద్ధ మహిళ. దీనితో బాబా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆమె ఇద్దరి పిల్లలకు భోజనం పెట్టించమని విష్ణువుని ఆదేశించారు. అంతేగాక ఆమెను, ఆమె ఇద్దరి పిల్లలను మరునాడు కూడా భోజనానికి రమ్మన్నారు బాబా. ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తర్వాత బాబా పందిరి నుండి బయటికి వెళ్ళి మరునాటి విందు కార్యక్రమం, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించారు. మండలి వారితో కలిసి చేసిన ఈ పర్యవేక్షణ దాదాపు అరగంట సేపు జరిగింది. అర్ధరాత్రి అయ్యింది. ఆ సమయంలో తాను బస చేసిన విడిది గృహానికి పాశ్చాత్య ప్రేమిక బృందాన్ని పిలిపించుకున్నారు బాబా. వారందరూ వచ్చేసరికి బాబా ఒక పానుపు మీద పడుకుని ఉన్నారు. బాగా అలిసిపోయినట్లు కనిపించారు బాబా. పాశ్చాత్యులు వచ్చి తన చుట్టూ గుమిగూడేసరికి బాబా కష్టపడి పైకి లేచి తిరిగి వెనకకు వాలి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. బాబా ఆపకుండా ఏకధాటిన 10 గంటల పాటు దర్శన కార్యక్రమం కొనసాగించడం, ఆ తర్వాత మరో 6 గంటల పాటు పనులను పర్యవేక్షించడంలో బాబా శ్రమించడం చూసిన పాశ్చాత్య ప్రేమికుల హృదయాలు కరిగిపోయాయి. వారంతా బాబాని విశ్రాంతి తీసుకోమని అర్థించారు. కానీ బాబా తిరిగి కష్టపడి లేచి కూర్చుని చేతులతో కళ్ళ మీద రుద్దుకుని గాఢంగా శ్వాస తీసుకుని అక్కడున్న వారందరినీ తిలకించి బాబా అన్నారు, ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి, నా విశ్వ కార్యక్రమంలో దానికున్న విశిష్టత గురించి వివరించాలనుకుంటున్నాను అని అక్షర ఫలకం మీద సూచించారు బాబా. విశ్రాంతి తీసుకుని వివరణ ఇచ్చే కార్యక్రమాన్ని మరునాటికి వాయిదా వేయమని పాశ్చాత్య ప్రేమికులందరూ ఎంతో వినయంతో బాబాను బ్రతిమలాడారు. కానీ బాబా వారి అభ్యర్థనను తోసిపుచ్చి దానికి ఇదే సరైన సమయమని చెప్పి వివరణ ప్రారంభించారు బాబా. అవతారుని విశ్వాత్మక మనసు, ఆయన అనంత చైతన్యం విశ్వవ్యాప్తంగా అనంత విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. విశ్వవ్యాప్త మనసు మరియు అనంత చైతన్యం కలిగిన వ్యక్తి ఏ పని చేసినప్పటికీ దాని ప్రభావం విశ్వమంతా వ్యాపించి
ప్రతిస్పందనను కలుగజేస్తుంది. మీరు ఉపవసించినట్లయితే ఆ ఉపవాస ఫలితం విశ్వమంతటికి ఆధ్యాత్మికమైన అనుభూతిని ప్రసాదిస్తుంది. ఒక పరమ గురువు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకే ప్రతి పని నిర్వహిస్తూ ఉంటాడు. అతడు మౌనం వహించినప్పుడు దాని ఫలితం విశ్వమంతా పొందుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక అల్లకల్లోలాలతో సతమతమవుతోంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా, మనసుచే ఆధ్యాత్మికతను అంగీకరింపచేయాలన్నా కొంతవరకు భౌతిక అవసరాలు తప్పక తీరాలి. నేను నా చేతులతో నిరుపేదలకు ఆహారం, వస్త్రం పంచడం వల్ల ప్రపంచమంతటికీ ఆర్థిక, భౌతిక సంక్షేమం లభించనుంది. నేను పిచ్చివారికి మరియు కుష్ఠరోగులకు స్నానం చేయించడం ద్వారా అసహజ చైతన్యం లేక అసాధారణ చైతన్య స్థితిలో ఉన్నవారు సాధారణ చైతన్య స్థితికి కానీ, ఉన్నత చైతన్య స్థితికి కానీ పొందగలరు. కుష్ఠరోగులు ఆరోగ్యాన్ని పొందడమో లేక ఇంకా పొందబోయే జన్మలు తగ్గిపోవడమో జరుగుతుంది. మీలో ఒకరిని నేను ఒక కుష్ఠరోగికి స్నానం చేయించమని ఆదేశించినప్పుడు మీరు చేసే ఆ పని వలన 2 ప్రయోజనాలు సమకూరగలవు. కష్టమైన పని చేయడానికి మీరు తర్ఫీదు పొంది, దానితో పాటుగా ఆధ్యాత్మిక దృష్ట్యా మీ అహంకారం క్రమంగా తుడిచిపెట్టుకుపోతుంది. రెండవది, తిరిగి ప్రశ్నించకుండా అంటే తూచా తప్పకుండా నా ఆదేశాలను విధేయతతో ఆచరించగల అలవాటు మీలో వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు, నేను మిమ్మల్ని మౌనం వహించమని ఆదేశించినప్పుడు తగిన విధంగా మీరు విధేయతను చూపించినట్లయితే అటువంటి కష్టమైన ఇతర కార్యాలకు కూడా మీరు విధేయతను చూపించగలరని నేను మిమ్మల్ని నమ్మగలను. అంతేకాక మీరు నా చెంత ఉంటూ నాతో సంబంధం కలిగి ఉన్నందున మీరు మౌనం పాటించినా, ఉపవాసం చేసినా లేక కుష్ఠరోగులకు స్నానం వగైరా పనులు ఏవి చేసినా నా కొరకు మీరు చేస్తున్న మొత్తం పనులన్నిటిపైన ప్రభావం కనబడుతుంది అన్నారు మెహర్ బాబా. అలా ఒక అరగంట సేపు వివరించి బాబా స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తాను 40 రోజులుగా అవలంబిస్తున్న ఉపవాసాన్ని టీ, టోస్ట్ తీసుకుని విరమించారు బాబా. చివరకు రాత్రి 1 గంటకు తన చుట్టూ కూర్చుని ఉన్న పాశ్చాత్య ప్రేమికులందరినీ విశ్రాంతి తీసుకోమని పంపించేశారు. ఆయన అనంతతత్వపు లోతులలో దీనులందరి కొరకై బాధను అనుభవించారు. చిరునవ్వుతో, ప్రేమేక వీక్షణంతో అనంతుడై ఉన్న ఆయన మౌనంగా బాధను మానవాళి కొరకు భరించారు. అన్నీ తెలిసిన ఆ అర్థవంతమైన చిరునవ్వు అపారమైన ఆయన కరుణను చాటుతోంది. దీనులను సేదతీర్చి ఆదుకునే ఆదిమూలం ఆ చిద్విలాసం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.